ఏకదా నైవసారణ్యే ఋషయా సర్వకాదయః ప్రాపచ్చరానం సూతం పౌరాణికం కలుః. పూర్వముకప్పుడు సూత భరతఖండంలో సూత పౌరాణికుడు అనే ఒక మహామునేంద్రుడు ఉండేవాడు. ఆయనకి అన్ని విద్యలు తెలుసు. ఏమిటయ్యా విద్యలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనే ఒక 4 వేదాలు చదువుకున్నవాడు సూత పౌరాణికుడు. అలాగే ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు అన్ని కూడా చదివినట్టు మహాజ్ఞాన సంపన్నుడు ఈ సూత పౌరాణికుడు. ఎవరయ్యా ఈ సూత పౌరాణికుడు? ఎవరి శిష్యుడు? వ్యాస మహామనేంద్రుడి యొక్క ప్రియ భక్తుడు, ప్రియ శిష్యుడు ఈ సూతుల వారు. ఈ భరతఖండంలో ఆయన భారతదేశంలో ఉన్న శక్తి దేవాలయాలు కానీ, విష్ణు ఆలయాలు కానీ, శివాలయాలు కానీ అన్ని దేవాలయాలతో శిష్య బృందంతో భరతఖండంలో అన్ని నదుల్లో స్నానం చేసుకుంటూ పురాణాలు ఇతిహాసాలు చెప్పుకుంటూ సంవత్సరానికి ఒక్కసారి ఆ భరతఖండమైన యొక్క నైవసారణ్యము అనే ప్రాంతానికి వచ్చాడంట. ఎవరు? సూత పౌరాణికుడు. ఆ మహానుభావుడు రాగానే ఆయనకి కాలు కలిగారు. ఎవరు? సప్త ఋషయా. సప్త అంటే 7 మంది. 7 మంది ఋషీశ్వరుడు తన గురువు గారు వచ్చారని వేగమే వెళ్ళి వచ్చి కాలు కడిగి ఉచితాసనం మీద కూర్చోబెట్టి మంచినీరు ఇచ్చి చుట్టూరు ప్రదక్షిణ పూర్వకంగా ఆయనకి కూర్చొని నమస్కరించి, గురుతుల్య, మీలాంటి మహానుభావులు సంవత్సరానికి ఒకసారి భరతఖండం తిరిగి వస్తారు. ఓ మహానుభావ సూత గురువర్య, మాకు తెలియని విషయం ఏమంటే కలియుగం ప్రవేశించింది కదా. ఈ కలియుగంలో జనులు రకరకాల సమస్యలతో, రకరకాల బాధలతో పడుతున్నారు. వారిని ఉద్ధరించే ఒక వ్రతమేమైనా ఉన్నట్టే నాకు చెప్పవయ్యా అని అడిగాడంట శిష్య బృందం అందరూ కూడా. అప్పుడు ఆ సూత్రవాడు చెప్తున్నాడు, ఓ ఈ మహామునులారా, మీరు చక్కని విషయము అడిగినారు, దాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు ఏ విధంగా అయితే నన్ను అడిగారో అదే ప్రకారంగానే అంతకుముందు నారద మహర్షి వారు అడిగారంట. ఎవరిని? శ్రీమన్నారాయణుల వారిని. నారద మహర్షి వారు భూలోకానికి వచ్చాడు. అన్ని లోకాలు ఎన్నున్నాయి? సప్తలోకములు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, మధ్యలో ఉండేది భూలోకము. కాబట్టి మనం ఏ కర్మ చేసినప్పుడు కూడా మళ్ళీ భూలోకానికి వచ్చి జన్మిస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క భూలోకములో పరమాత్మను జనిస్తూ ఉంటాడు, అవతరిస్తూ ఉంటాడు. భూలోకం అంత పవిత్రమైనది భరతఖండం అంటే. అలాంటి భరతఖండంలో నారద మహర్షి అన్ని లోకాలు చూస్తూ చూస్తూ నారాయణ స్మరణ చేసుకుంటూ భూలోకానికి వచ్చాడంట. ఈ భూలోకానికి వచ్చిన నారద మహర్షి వారు ఇక్కడ చూస్తే ఎలా ఉన్నారయ్యా జనాలు అంటే, కృతాయుగంలో భగవంతుడు సాక్షాత్కారం కలగాలి అనంటే చక్కగా తపస్సు చేసేవాళ్ళు. ఏ దేవుడి మీద ఇష్టం ఉంటుందో ఆ దైవాన్ని తపస్సు చేసి తపస్సు చేత పరమాత్ముని ప్రసన్నం చేసుకునేవాడు. తర్వాత 2వ యుగం వచ్చేసరికి త్రేతాయుగం యాగాలు చేస్తే గాని పరమాత్మ ప్రత్యక్షం అయ్యేవాడు కాదు. తర్వాత 3వ యుగము ద్వాపర యుగం అంటే కృష్ణ పరమాత్మలో ఉన్నట్టు ఒక యుగము ద్వాపర యుగం. అర్చన చేస్తే గాని పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేది కాదు. కలియుగే హరినామ సంకీర్తన. ఇక్కడే లేదు. అన్నిటికన్నా కూడా తపస్సు చేయాల్సిన పని లేదు, అర్చన చేయాల్సిన పని లేదు, యాగాలు చేయాల్సిన పని లేదు. ఒక్క పరమాత్మ యొక్క పవిత్రమైన హరినామ, హరి అనే ఒక 2 అక్షరములు చేతే పుణ్యం లభ్యమవుతుందయ్యా. అలాంటి నామస్మరణ కూడా పలుకుడుకు కష్టంగా ఉంది. ఈ భూలోకంలో జనులందరూ కూడా కలి ప్రభావం చేత ఆ మాయకు లోబడిపోయి ఈ విధంగా ఉన్నారు. అయ్యో నేను ఎట్లా ఉద్ధరించాలా అన్న మనస్సు ద్రవించి ఆ నారద మహర్షి వారి వైకుంఠానికి వెళ్ళాడంట. ఆ వైకుంఠంలో ఎట్లా ఉన్నాడు స్వామివారు అంటే చూడండి చక్కగా. సువర్ణమయే, సువర్ణము అంటే బంగారము. సప్తద్వారే 7 ద్వారాలు ఉన్నాయి ఆ యొక్క వైకుంఠానికి. అటు ఇటు జయ విజయుడు, గాన గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా
ఓం నారాయణ ఆది నారాయణుడు నామస్మరణ చేసుకుంటున్నాయి ఆ వేదికలు. అలాంటి వేదిక నారాయణ మహర్షి వారు వెళ్ళి స్వామి